ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. వైధవ్య యోగం తొలగిపోవటానికి కన్యలు పెళ్లికి ముందు ఎలాంటి పూజలు చేయాలి? జాతక రీత్యా మనకి చాలా దోషాలు కనపడుతూ ఉంటాయి. కొంతమంది జాతకం చూడగానే ఎన్నో పాపగ్రహాలు కళత్రస్థానంలో కనపడుతూ ఉంటాయి. అలాంటి దోషాన్ని చూడగానే వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. పూర్వకాలం అయితే బాల వివాహాలు జరిగేవి, అంటే బాల్యంలోనే వివాహాలు చేసేవాళ్ళు, బాల్యంలోనే వితంతువులుగా మారేవాళ్ళు. ఈ రోజుల్లో చూస్తే మనకి వివాహాలు వితంతువుల కంటే, అంటే చిన్నప్పుడు పెళ్లిళ్ళు చేయట్లేదు, పెద్దయ్యాక చేసినా కూడా వెంటనే కొంతమందికి అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి పునర్వివాహాలు అయ్యేటువంటి యోగాలు కూడా మనకి బాగా కనపడుతూ ఉంటాయి. ఇదే ఇలాంటి యోగాలు తప్పిపోవడం కోసం ఏం చెయ్యాలి? శాస్త్రం ఏం చెప్తోంది? పూర్వజన్మలో ఏదో ఒక దోషం చేయటం వలన, భర్తకి హాని చేయటం వలన, ఎన్నో రకాల దోషాల వలన ఈ జన్మలో అలాంటి పాప ఫలితాన్ని అనుభవిస్తారు. భర్త సౌఖ్యాన్ని పొందరు, భర్తకి దూరంగా ఉంటారు అనేటువంటి కొన్ని విషయాలు మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే అలాంటి దోష పరిహారం కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే పుట్టగానే ఏ అమ్మాయికైనా జాతకంలో అలాంటి దోషాలు ఉన్నప్పుడు ఆ దోష పరిహారం చేసిన తర్వాత మాత్రమే ఆ కన్యా తండ్రి ఆ పిల్లకి పెళ్లి చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఎలాంటి పరిహారం చేయాలి, ఎలాంటివి పూజలు చేయాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఇలాంటి దోషాలు ఉన్నటువంటి అమ్మాయిలు ఇక్కడ ఏం చెప్తారంటే, ఒక విషయం తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా గమనించాలి. తండ్రి పురోహితుడిని కానీ లేదా జ్యోతిష్కుడిని కానీ సంప్రదించిన తర్వాత, ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచాలి. రహస్య సమాలోచన చేయాలి. ఎవరితో చేయాలి? ఈ పూజ చేయించేటువంటి బ్రాహ్మడితోనూ, ఆ కన్యతోనూ, తన భార్యతోనూ. ఇంకొక వ్యక్తికి, అంటే తన సంతానంలోని మిగతా వ్యక్తులకి కూడా ఈ విషయాలు తెలియనంత రహస్యంగా సమాలోచన చెయ్యాలి. ఎందుకంటే ఈ అమ్మాయికి దోషం ఉంది అనేటువంటి విషయం అందరికీ తెలియటం వల్ల అపవాదుగా వచ్చి చాలామంది ఏమిటంటే అపప్రథగా దుష్ప్రచారం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎలాగో ఈ అమ్మాయికి ఇదివరకే వివాహం అయింది అని కొంతమంది అనుకోవచ్చు. అంటే ఎలాంటి వివాహం చేశారో ఎవరికి తెలియకపోవచ్చు, లేదా దోషం ఉందంటే పెళ్ళే కాకపోవచ్చు, లేదా పెళ్ళైన తర్వాత ఆ అబ్బాయి దగ్గినా తుమ్మినా కూడా ఈ అమ్మాయి దోష ప్రభావం వల్లనే అని భావించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని అత్యంత రహస్యంగా గోప్యంగా ఉంచి మాత్రమే చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఎలాంటి పరిహారాలు చేయాలి? దీనికి ఏమంటారంటే చాలా రకాల పరిహారాలు చెప్పారు. ఒకటి, కొన్ని దానాలు చెప్పారు. ఏమిటా దానాలు అంటే, ఇక్కడ మనకి విష్ణు ప్రతిమని దానం చేయాలి అంటారు. ఆ తర్వాత విష్ణు ప్రతిమని దానం చేయటమే కాదు, సావిత్రి వ్రతాన్ని చెయ్యాలి అంటారు. మరొక విశేషం ఏమిటంటే, అశ్వత్థ వృక్షం కింద కానీ, జమ్మి వృక్షం కింద కానీ, అంటే అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, రావి చెట్టు కింద కానీ, జమ్మి చెట్టు కింద కానీ, రేగి చెట్టు కింద కానీ ఈ కన్య ఒక వ్రతంగా చేయాలట. అదేమిటి అంటే, చైత్ర బహుళ తదియ మొదలుకొని ఒక నెల రోజులు, లేదా ఆశ్వేజ బహుళ తదియ మొదలుకొని ఒక నెల రోజులు వ్రతం చేయాలి. ఆ వ్రతం ఎలాంటిది అంటే, రావి చెట్టు కింద కానీ, జమ్మి చెట్టు కింద కానీ, రేగి చెట్టు కింద కానీ పాదు దగ్గర శుభ్రం చేసి రోజు కరక్కాయి నీళ్లతో తడపాలిట. అక్కడ పూజాధికాలు నిర్వహించాలి, సావిత్రి వ్రతాన్ని చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత విష్ణు ప్రతిమని దానం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని, గోవుల జంటని దానం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి వ్రతాలు దానాలు చేయటం వలన ఈ అమ్మాయికి ఇలాంటి యోగం పోతుంది, వైధవ్య యోగం పోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాదు, కవ్వంతోనూ, విష్ణు ప్రతిమతోనూ, అశ్వత్థ వృక్షంతోనూ, కలశంతోనూ కూడా వివాహాలు చేయటం వలన, అంటే వివాహం ఏదైనా ఒక దానితో వివాహం చేయటం వలన కూడా ఈ దోష పరిహారం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే ఎవరైనా ఇలాంటివి జాతకాలు వాళ్ళ అమ్మాయి జాతకాల్లో చూసినప్పుడు తండ్రి రహస్యంగా ఉంచి జ్యోతిష్కుడిని కనుక్కొని పండితుడితో చర్చించి అలాంటి వాళ్ళతో ఈ వివాహాన్ని చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ దానాల్ని చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇలాంటివి చేయటం వల్ల వైధవ్య యోగం ఆ అమ్మాయికి తప్పిపోతుందని, నేడైతే పునర్వివాహం అంటే రెండో వివాహం చేయటం కూడా తప్పిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కలశంతో వివాహం
ఎందుకు చేస్తారు? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, వైధవ్య యోగం ఉన్నప్పుడు కలశంతో వివాహం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని. అంటే కలశంతో ఏ విధంగా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అంటే కలశంతో చేయడం. కలశం అంటే ఏమిటి? కలశంలో ఒక రాగి పాత్ర కానీ, వెండి పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ, మట్టి పాత్ర కానీ తీసుకొని దానిలో జలాన్ని ఉంచాలి. జలం అంటే వరుణదేవుడు. ప్రతి స్త్రీ కూడా లక్ష్మీ స్వరూపిణి కాబట్టి స్త్రీకి వివాహ మంత్రాల్లో కూడా ఏం చెప్తారంటే, మొట్టమొదటి వాడు సోముడు, తర్వాత చంద్రుడు, తర్వాత గంధర్వుడు, ఆ తర్వాత వరుణుడు, ఆ తర్వాత శివుడు, ఆ తర్వాత మాత్రమే చేసుకునేటువంటి మనిషి పతిగా వస్తాడు కన్యకి. అంటే దేవతలతో వివాహం చేయటం వల్ల ఎలాంటి దోషం లేదు, పునర్వివాహం చేసినటువంటి దోషం తగలదు. కాబట్టి కేవలం జాతకంలో వీళ్ళకి ఉన్నటువంటి దోష పరిహారం కోసం మాత్రమే ఇవి చేస్తారు. కాబట్టి ఎలాంటి వివాహం చేయటం వల్ల ఎలాంటి దోషం లేదు అనేటువంటి విషయం చెప్తారు. దీనికి ఏం చేయాలి అంటే, కన్య ఒక మంచి రోజు తారాబలం చంద్రబలం చూసుకుని తర్వాత పురోహితుడితో సంప్రదించి ఆ తల్లిదండ్రులు అత్యంత రహస్యంగా ఈ వివాహాన్ని కలశంతో చెయ్యాలి. అంటే కలశంలో నీళ్లు పెట్టి కలశానికి పూజ చేసి కలశానికి వరుణుణ్ణి ఆవాహన చేసి ఇక్కడ సంకల్పం ఏం చెప్పాలి, ఈ అమ్మాయికి జాతకంలో ఉన్నటువంటి పునర్వివాహ దోషం పోవడం కోసమని, వైధవ్య యోగం పోవడం కోసం అని చెప్పేసి ఏ వ్యక్తిని వివాహం చేసుకుంటుందో ఆ వ్యక్తితో కలకాలం ఆనందంగా జీవించడానికి, సుఖ సౌఖ్యాలు అనుభవించడానికి, వైధవ్య యోగం పోవడం కోసం మాత్రమే ఇలాంటి వివాహం శాస్త్రానుసారంగా చేస్తున్నాం. కాబట్టి దోష పరిహారం చేసి, ఓ వరుణదేవుడా ఈ కన్యను ఆశీర్వదించు అనేటువంటి సంకల్పం చేసుకుని ఒక మంచి రోజు ఒక శుభముహూర్తాన కలశంతో కన్యకి వివాహం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ విధంగా చేయటం వలన ఈ అమ్మాయికి ఉండేటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అలా చేస్తే అంతేకాదు, అంటే కలశం ఒక్కదానితోనే కాదు, కలశంతో వీలు కాకపోతే అశ్వత్థ వృక్షంతో కూడా ఈ వివాహం చేయవచ్చు అంటారు. ఎందుకంటే అశ్వత్థ వృక్షం కూడా ఇక్కడ మనకి విష్ణు స్వరూపంగా చెప్తారు. కాబట్టి దీనితోనైనా కలశంతోనైనా కూడా అమ్మాయికి ఇలాంటి వివాహం చేయటం వలన అలాంటి దోషం పరిహారం అవుతుంది అంటారు. ఆ తర్వాత మరొకటి ఏమిటంటే, ఈ వివాహం జరిగే ముందు నెల రోజుల నుంచి ఆ అమ్మాయి నియమనిష్టలతో విష్ణుమూర్తిని అర్చించాలి. ఒక శుభ సమయాన ఈ వివాహం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. వివాహం జరిగిన తర్వాత ఆ బ్రాహ్మడు ఈ కలశంలోని నీళ్లతో ఆ అమ్మాయికి ప్రోక్షణ చెయ్యాలి. ప్రోక్షణ చేసి ఆ అమ్మాయిని ఆశీర్వదించాలి వేదమంత్రాలతో. ఈ అమ్మాయికి జాతకంలో ఉన్నటువంటి వైధవ్య యోగం తొలగిపోవాలి, పునర్వివాహాలు జరగకుండా చేసుకున్నటువంటి పతితో ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో కలకాలం సౌభాగ్యవతిగా వర్ధిల్లాలి అనేటువంటి ఆశీర్వచనం చేస్తూ ఈ బ్రాహ్మడు ఆ అమ్మాయి మీద ఆ నీళ్లను ప్రోక్షణ చేసి ఆ తర్వాత దాన్ని ఆ కలశంలో నీళ్ళన్నింటినీ కూడా ఒక రావి చెట్టు మొదట్లో కానీ తులసి చెట్టు మొదట్లో కానీ పోసి దాన్ని భగ్నం చెయ్యాలి అనేటువంటి విషయం చెప్తారు. అంటే అలా చేయటం వల్ల ఆ వివాహం అనేటువంటిది ఏదైంది, మనం ఏం చెప్పుకుంటున్నాం, మామూలుగా ఏదైనా వివాహం ఫెయిల్ అయితే అంటే దానివల్ల ఫలితం లేకుండా వైధవ్య యోగం జరిగింది. ఇక్కడ ఏమిటంటే ఆ నీళ్లను పారపోయటం వల్లనే ఇలాంటి యోగం ఇక్కడే జరిగింది. కాబట్టి రేపు చేసుకునేటువంటి మనిషితో వివాహం జరిగినప్పుడు అలాంటి యోగం జరగదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని అలాంటి కలశంలో నీళ్ళని తర్వాత పారపోయాలి. అంటే ఏదైనా ప్రవాహంలో కానీ చెట్టు మొదట్లో కానీ దాన్ని పారపోసేసి ఈ అమ్మాయికి అలాంటి యోగం తప్పింది అని భావించాలి. ఆ తర్వాత ఆ కళ్యాణం అప్పుడు ఎలాంటి నగల్ని వేసుకుందో, ఎలాంటి పువ్వులని ధరించిందో, ఏ వస్త్రాల్ని ధరించిందో వాటన్నిటినీ కూడా బ్రాహ్మడికి దానం ఇచ్చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇలా చేయటం వల్ల ఆ అమ్మాయికి వైధవ్య యోగం పోతుంది అనేటువంటి విషయాన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. విష్ణు ప్రతిమతో వివాహం ఎందుకు చేస్తారు? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎలాంటి వ్రతాలు చేయాలి, ఎలాంటి దానాలు చేయాలి, కలశంతో వివాహం ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఇదే విధంగా అలాంటి వైధవ్య యోగం పోవటం కోసమే విష్ణు ప్రతిమతో కూడా వివాహం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే అన్నీ చేయాలని కాదు, ఏ ఒక్కటి చేసినా కూడా సరిపోతుంది. అయితే విష్ణు ప్రతిమతో ఎలా చేయాలి అంటే, దీనికి ఏమంటారంటే ఎవరి శక్త్యానుసారం వాళ్ళు
బంగారు విష్ణు ప్రతిమను తయారు చేయాలి. అంటే మనం లాకెట్లలాగా వేసుకుంటూ ఉన్నాం కదా, అలాంటిది ఒక రేకు మీద విష్ణు ప్రతిమని ముద్రించాలి. అది ఏ విధంగా ఉండాలి ఆ అచ్చు అంటే, అది రామావతారం కానీ, నృసింహావతారం కానీ, వామనావతారం కానీ అయి ఉండకూడదు. చతుర్భుజాలతో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఉండాలి. శంఖు చక్ర గదా పద్మాలు పట్టుకుని నిలబడి ఉన్నటువంటి విష్ణుమూర్తి అవతారం అక్కడ కనిపించాలి. అలాంటి అవతారం ప్రతిమని తయారు చేసి ఆ ప్రతిమకి 4 రోజుల ముందు నుంచే ఈ అమ్మాయి దీక్షగా పూజ చేసి, కొన్నిసార్లు ఇప్పుడు వెంటనే ఎవరైనా చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళకి 4 రోజుల టైం ఉండి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు 1 రోజు పూజ చేసి కూడా, 1 గంట పూజ చేసి కూడా ఈ వివాహం ప్రతిమతో చేసుకోవచ్చు. అయితే ప్రతిమతో వివాహం ఏ విధంగా చేయాలి? ప్రతిమతో కూడా ఏమిటంటే, ప్రతిమకి ప్రాణప్రతిష్ఠ చేయాలంటే విష్ణుమూర్తిని ఆవాహన చేయాలి. తర్వాత ఇంకోటి ఏమిటంటే, విష్ణు ప్రతిమే కాకుండా కవ్వంతో కూడా చేయవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కవ్వం కూడా మందర పర్వతంగా మనం చెప్పుకుంటాం కదా. అమృతం అంటే పాల సముద్రాన్ని చిలికినటువంటిది, ఆధారంగా నిలిచినటువంటిది మందర పర్వతం. అంటే చిలకడానికి ఉపయోగించబడింది. అందుకని ఇక్కడ ఏమిటంటే, అమృతం ఏది చిలకడం వల్ల అమృతం వచ్చిందో ఆ చిలికిన దానికి విష్ణు అంశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కవ్వం కూడా విష్ణుమూర్తి అవతారంగా చెప్పుకుంటారు, విష్ణుమూర్తి స్వరూపంగా చెప్పుకుంటారు. కాబట్టి కవ్వంతో కూడా వివాహం చేయవచ్చు. అంటే బంగారు ప్రతిమ విష్ణు ప్రతిమతో కానీ లేదా కవ్వంతో కూడా వివాహం చేయవచ్చు. అయితే ఆ వివాహం చేసే ముందు అమ్మాయి కొన్ని రోజులు దీక్షగా ఉండాలి. ఆ అమ్మాయి నక్షత్రానికి తారాబలం, చంద్రబలం చూసుకోవాలి, తిథివార నక్షత్రాలు చూసుకోవాలి. ఇవన్నీ శుభకరమైనటువంటి రోజు. ఈ వివాహాన్ని అత్యంత రహస్యంగా కేవలం ఆ అమ్మాయి తల్లిదండ్రులు చేసే పండితులు తప్ప మరెవరూ ఉండకుండా ఈ వివాహాన్ని చేయాలి. ఏ విధంగా చేయాలి? విష్ణుమూర్తిని వీళ్ళు సంకల్పం చేసుకోవాలి. జాతకంలో ఉన్నటువంటి దుష్ప్రభావం పోవడం కోసం అని చెప్పేసి, వైధవ్య యోగం తొలగడం కోసమని ఈ అమ్మాయికి మరో వ్యక్తితో, అంటే చేసుకున్నటువంటి భర్త మనిషి అయినటువంటి భర్తతో కాకుండా మరెవరితో కూడా వివాహం జరగకుండా ఉండడానికి, పునర్వివాహ దోషం పోవడం కోసం, అంటే ఈ రోజుల్లో 2-3 వివాహాలు జాతకాలు చూడడం వల్ల కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి దోషాలు పోవడం కోసమని, తర్వాత భర్తతో వియోగం జరగకుండా, అంటే భర్తతో విడిపోకుండా కలకాలం భర్తతో సుఖ సౌఖ్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించమని చెప్పేసి విష్ణుమూర్తిని వేడుకుంటూ విష్ణు ప్రతిమతో వివాహం చేయాలి. విష్ణు ప్రతిమతో వివాహం జరిగిన తర్వాత ఈ అమ్మాయికి ఆ విష్ణు ప్రతిమని పూజలో పెట్టుకుని రోజు పూజించడం వల్ల కూడా ఆ అమ్మాయి కలకాలం సౌభాగ్యవతిగా నిలిచేటువంటి అవకాశం ఉందని మనకి శాస్త్రం చెప్తోంది. ఆ తర్వాత ఆ వివాహ సమయంలో ఆ అమ్మాయి ధరించినటువంటి నగల్ని కానీ, పువ్వుల్ని కానీ, వస్త్రాన్ని కానీ వాటిని తర్వాత వాడకుండా బ్రాహ్మడికి దానం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ విధంగా చేయటం వల్ల తల్లిదండ్రులు, వేదవేత్తలు ఈ అమ్మాయిని ఆశీర్వదించడం వల్ల ఈ అమ్మాయికి వైధవ్య యోగం తొలగిపోతుందని మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇలా చేయటం వల్ల ఎలాంటి దోషము లేదు. ఎందుకంటే కన్యకి దేవతలతో వివాహం జరగటం అనేటువంటిది విశేషమైనటువంటి విషయం. ఆ తర్వాత ఉండేటువంటి దోషాలన్నీ పోతాయని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి అమ్మాయిలకి ఈ రోజుల్లో 2-3 వివాహాలు జరిగేటువంటి యోగాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ముందుగానే ఇలాంటి వివాహం జరిగి ఇలాంటి దోష పరిహారం చేసుకోవటం వల్ల అలాంటి దోషాలన్నీ తొలగిపోతాయని మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి వాళ్ళు వివాహం చేసుకునేటువంటి వ్యక్తితో ఆనందంగా సుఖ సంతోషాలతో కలకాలం సౌభాగ్యవతిగా జీవించేటువంటి అవకాశం దక్కుతుంది అని మనం చెప్పుకోవచ్చు.